హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళకి సీట్ అయితే కన్ఫామ్గా వస్తుందండి. అవి ఎన్ని మార్క్స్ మీరు క్రాస్ చేసి ఉండాలనే దాని గురించి నేను ఈ వీడియోలో చెప్తాను. ఎందుకంటే చాలామంది 2 డేస్లో మనకి మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేసేస్తారు. కానీ ఇంకా ఈ మార్క్స్ వస్తే సీట్ వస్తుందా, నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి అని అన్నీ కూడా వాళ్ళు పెడుతున్నారు. సో మరి అందరికీ అయితే నేను రిప్లై ఇవ్వడం కుదరట్లేదు. ఈ వీడియోలో చెప్పిన వాళ్ళకి కన్ఫామ్గా సీట్ వస్తుందండి. సో మరి అది ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, ఎవరికి తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అనేది నేను ఇప్పుడు చెప్తాను. సో మరి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వినండి, లేదంటే మనకి 23rd మనకి రిజల్ట్స్ వచ్చేస్తాయి కాబట్టి సో వీడియోని స్కిప్ చేసేయవచ్చు. సో ఈలోపు చాలామంది కామెంట్ చేసి అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీకు 10th క్లాస్లో నేను ఇప్పుడు చెప్తున్నది గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి. ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్కి అయితే మ్యాక్సిమం 590 ప్లస్ ఉన్న వాళ్ళకే వస్తాయి. 588, 89 ఉన్న వాళ్ళకి కూడా కొందరికే అవకాశం ఉంటుంది. సో మరి మిగతా వాళ్ళకంటే కొంచెం కష్టమే సీట్ రావడం ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి. అదే మీరు గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ అయ్యుండి ఎవరైతే 575 ప్లస్ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా సీట్ వస్తుందండి. వీళ్ళు 99% హోప్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇంకా 1% నేను ఎందుకు ఉంచానంటే, కౌన్సిలింగ్ ఉంది కదా, దాంట్లో మీ దగ్గర కరెక్ట్ డాక్యుమెంట్స్ ఉంటే అక్కడ కూడా సీట్ పోయే అవకాశం ఉంటుంది కాబట్టి సో అందుకోసం 99% అన్నాను. ఎవరికైతే 575 ప్లస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా హోప్స్ పెట్టుకొని సో ఎల్లుండి మనకి వచ్చే రిజల్ట్స్ కోసం, అంటే మనకి మండే వస్తాయి కదా, సో మండే వచ్చే రిజల్ట్స్ కోసం హ్యాపీగా వెయిట్ చేయొచ్చు. మరి 570 ప్లస్లో ఉన్న వాళ్ళకి రాదా అంటే, 570 నుంచి 575 ప్లస్లో ఉన్న వాళ్ళు, అంటే 570 to 575 మధ్యలో ఉన్న వాళ్ళు కూడా 98% హోప్స్తో చూడొచ్చండి. సో ఎవరైతే 570 బిలో ఉన్నారో, అంటే 560 నుంచి 570 మధ్యలో ఉంటారు కదా, సో మరి వాళ్ళకి అవకాశం లేదా అంటే, వాళ్ళకి కొందరికి అవకాశం ఉంటుంది, కొందరికి అవకాశం ఉండదు. సో ఎవరికంటే SC, ST, BCE వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం కట్ ఆఫ్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇందులో కొంతమందికి అవకాశం అయితే ఉంటుంది. 560 నుంచి 70 మధ్యలో ఉన్న వాళ్ళకి మాత్రం హోప్స్ కొంచెం తక్కువగానే చెప్పుకోవచ్చు. ఇంకా 550 to 60 మధ్యలో ఉన్న వాళ్ళకి కూడా హోప్స్ తక్కువగానే చెప్పొచ్చు. ఇంకా 550 లోపు ఉన్న వాళ్ళకైతే అసలు సీట్ రావడానికి అవకాశం అనేది చాలా అంటే చాలా తక్కువ, 50-50 ఛాన్సెస్సే వాళ్ళకి రావడం అనేది కష్టమనే చెప్పొచ్చు, గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ అయినా. సో కొంతమందికి అయితే ఛాన్స్ ఉంటే ఉండొచ్చండి. మనకి అన్ని జిల్లాలకి సమానంగా సీట్లు సర్దుతామని ఇంతకుముందు న్యూస్లో కూడా చెప్పారు కాబట్టి ఆ జిల్లాలో ఒకవేళ ఎక్కువగా 570, 580 అబోవ్ ఉన్న వాళ్ళు లేకపోతే అలాంటి వాళ్ళకి 550 లోపు ఉన్నా కూడా సీట్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే సో అన్ని జిల్లాలకి సమానంగా సీట్లు అనేవి ఇస్తారు కాబట్టి అలానే చెప్పారు న్యూస్లో కూడా. సో కాబట్టి మీ జిల్లాలో మీకు ఆ మార్క్స్ వచ్చిన వాళ్ళు అక్కడట వాళ్ళు ఇచ్చే సీట్లకి తక్కువ మంది ఉంటే మాత్రం మీ వరకు సీట్ రావచ్చు. సో మీరు మిగతా వారందరికీ రాదని చెప్పలేము, వస్తుందని చెప్పలేము. 575 ప్లస్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ అయ్యి ఉండి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం సీట్ అనేది కన్ఫామ్గా వస్తుంది కాబట్టి ఎల్లుండి లిస్ట్లో మీ నేమ్ ఉండే అవకాశం అయితే 99% ఉంది. సో ఎందుకంటే నేను ఈ వీడియో చేస్తున్నాను, సో ఎక్కువ మంది 2 డేస్లో లిస్ట్ వస్తుందనే టెన్షన్కి అందులో నేమ్ ఉంటుందా లేదని చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో అందరికీ రిప్లై ఇవ్వడం కుదరట్లేదు కాబట్టి ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా కొంచెం సీట్ వస్తుందనే నమ్మకంతో ఉండొచ్చండి. సో మరి మనకి 500 నుంచి 550 మధ్యలో ఉన్న వాళ్ళకి రాదని కూడా నేను చెప్పను, వీళ్ళకి 50-50 ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంతకుముందు నేను మీకు ఒక న్యూస్ కూడా చూపించాను ముందు వీడియోలో. ఎందుకంటే మనకి 590 దాటిన వాళ్ళు 1400 మంది, అలాగే మనకి 570 అబోవ్ ఉన్న వాళ్ళు మనకి 18,000 మెంబర్స్ అలా ఉన్నారు అని మనకి చెప్తున్నారు కాబట్టి సో అందులో కొంతమంది గవర్నమెంట్ స్కూలు, కొంతమంది ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ ఉంటారన్నమాట. సో మరి ఆ విధంగా మనకి ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్
ఎక్కువ మెంబర్స్కి ఎక్కువ మార్క్స్ అయితే వచ్చాయి కాబట్టి మనకి ఇయర్ కూడా కట్ ఆఫ్ అనేది చాలా అంటే చాలా ఎక్కువగానే ఉంటుందండి. సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కూడా మీరు చూసే ఉంటారు, నేను ముందు వీడియోలో చెప్పాను కాబట్టి. సో మరి ఈ మార్క్స్ చూస్తే మీరు హ్యాపీగా ఉండొచ్చు. మళ్ళీ ఈ వీడియోలో మీరు కిందన కామెంట్ అయితే చేయకండి, నాకు ఈ మార్క్స్ వచ్చాయి సీట్ వస్తుందా రాదా ప్లీజ్ అని మీరు కామెంట్ చేయకండి. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పిన మార్క్స్ మీరు క్రాస్ చేసి ఉంటే మీరు హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే మీకు 575 ప్లస్ ఉంటే మీకు అది కూడా నేను ఇప్పుడు చెప్పినవి 24 మార్క్స్ యాడ్ చేయకుండా మీకు 10th రావాలన్నమాట, 575 ప్లస్ అనమాట. సో మరి దీనికి వాళ్ళు 24 మార్క్స్ యాడ్ చేశాక మీకు 590 595 క్రాస్ చేస్తారు కాబట్టి మీకు సీట్ వస్తుంది. మళ్ళీ మీరు 24 కలిపిసి నాకు 575 ప్లస్లో వచ్చాయి, కన్ఫర్మ్ సీట్ వస్తుందా అని కూడా కామెంట్ చేయకండి. ఎందుకంటే 24 మార్క్స్ యాడ్ చేయకుండా మీకు 10th 575 వచ్చి ఉండాలి. క్లియర్గా చెప్పాను, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.